మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. ఈరోజు మనం డిప్రెషన్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో చూస్తే చిన్న పిల్లలు కూడా మేము డిప్రెషన్కి లోనైనాము అనేసి చెప్తూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళే ఒప్పేసుకుంటూ ఉంటారనమాట. ఇది నిజమా అబద్ధమో కూడా వాళ్ళకి తెలియదు. అయితే డిప్రెషన్ అనేది ఏంటి, ఏ స్టేజ్లో దీన్ని మనం డిప్రెషన్గా భావించాలి, దీనికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డిప్రెషన్ ఏంటంటే ఏంటమ్మాయి అలా ఉన్నావు అంటే నేను డిప్రెషన్లో ఉన్నా, నాకు చాలా బాధగా ఉంది, లేకపోతే నేను ఆలోచనలో ఉన్నాను, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇట్లా వాళ్ళకు వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. ఇంతకీ డిప్రెషన్ అన్నది ఏంటి, మనం నిజంగానే వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు అన్నది మనం ఎలా గుర్తించాలి సార్? సో డిప్రెషన్ అసలు ఏంటి అని మనం ఫస్ట్గా అర్థమైతే, సో మనం కొంచెం అనాటమీలోకి ఫిజియాలజీలోకి ఎంటర్ అవుతే అసలు డిప్రెషన్ అంటే ఏంటి అని తెలుస్తుంది అనమాట. సో మనకు బ్రెయిన్ అనేది మన ఎవల్యూషన్ అంటే మనం ఎప్పుడైతే ఎంబ్రియాలజీ అంటే కడుపులో ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది ఒక న్యూరల్ ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ న్యూరల్ ట్యూబ్ నుంచి ఏమవుతుందంటే ఫస్ట్ మనము ప్రోసెన్సెఫ్లాన్, మీసెన్సెఫ్లాన్, రాంబెన్సెఫ్లాన్ అనే పార్ట్స్ వస్తాయి అన్నమాట. దాంట్లో నుంచి మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ వస్తాయి. మెయిన్గా డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుందంటే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది, దాన్ని డోపమైన్ అంటారు. ఎప్పుడైతే ఈ డోపమైన్ లెవెల్స్ తగ్గిపోతాయో సో ఇట్ క్యాన్ బి టర్మ్డ్ యాజ్ డిప్రెషన్. సో ఈ డోపమైన్ అనేది ఏంటంటే ఒక పర్సువేషన్ హార్మోన్ అనమాట, ఒక ప్లెజర్ హార్మోన్, ఒక మోటివేషన్ హార్మోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నారు, మీరు ఎందుకు యాంకరింగ్ చేస్తున్నారు అంటే సో యూ విల్ గెట్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్. సో మీరు యాంకరింగ్ చేసిన వెంటనే మీకు ప్లెజర్ వస్తుంది. ప్లెజర్ రావడం అంటే ఏంటి, కెమికల్గా దీన్ని చెప్పుకోవాలంటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో మనకు బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. లింబిక్ సిస్టమ్ అంటే అవర్ ఎమోషనల్ బ్రెయిన్. సో ఈ మన ఎమోషన్స్ అన్నీ ఈ లింబిక్ సిస్టంలోనే ఉంటాయి. సో లింబిక్ సిస్టంలో మనకి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ మెమరీ ఉంటుంది. సో మనకి హిప్పో క్యాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది, ఇట్స్ ద సెంటర్ ఫర్ మెమరీ. సో మీరు ఏదైనా మంచిది తలుచుకున్నారనుకోండి పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయి, చెడు తలుచుకున్నారు అనుకోండి నెగిటివ్ ఎమోషన్స్ వస్తాయి. అదేవిధంగా మనకు బేజల్ గ్యాంగ్లియాన్ అని ఉంటుంది అనమాట. ఈ బేజల్ గ్యాంగ్లియాన్లో ఏమవుతుందంటే దిస్ ఈజ్ ద సెంటర్ ఫర్ డోపమైన్. ఇక్కడ డోపమైన్ కన్నా రిలీజ్ అయింది అనుకోండి సో మీకు మోటివేషన్ ఇస్తుంది, మీకు ప్లెజర్ వస్తే మోటివేషన్ వస్తుంది. సో మూమెంట్, సో మీకు ఏదైతే మోటివేట్ అవుతుందో టువర్డ్స్ దట్ మీరు మూమెంట్ చేస్తారనమాట. అంటే నడవడం కానీ ఏదన్నా బాడీలో మూమెంట్. సో దీన్ని బేజల్ గ్యాంగ్లియా అని అంటారు అనమాట. సో మనకు అమిగ్డులా అని ఒక పార్ట్ ఉంటుంది. అమిగ్డులా పార్ట్ అంటే ఏంటంటే ఫియర్ సెంటర్. మనకు ఫియర్ వచ్చిందని సడన్గా ఏదన్నా ఒక పులి వచ్చింది, లేకపోతే ఎవరన్నా టెర్రరిస్ట్ గన్ను పట్టుకొని వస్తున్నారు, సో ఇవన్నీ ఫియర్. సో ఇవన్నీ మనకు అమిగ్డులా నుంచి వస్తాయన్నమాట. సో ఈ మన బ్రెయిన్ లింబిక్ సిస్టమ్ తీసుకున్నప్పుడు దాంట్లో పార్టే బేజల్ గ్యాంగ్లియాన్. ఈ బేజల్ గ్యాంగ్లియాన్లో ఎప్పుడైతే ఈ డోపమైన్ లెవెల్స్ తగ్గిపోతాయో సో యూ విల్ లూజ్ ద మోటివేషన్, యూ విల్ లూజ్ టు మనకు డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కదలాలనుకోరు, ఒకటే దగ్గర కూర్చొని ఉంటారు. సో దేన్ని చూసినా మోటివేట్ కారు. సో వాళ్ళకి ఏంటంటే లో స్పిరిట్ ఉంటుంది, దేన్ని చూసినా ఏదన్నా సాధించాలి అనే పట్టుదల ఉండదన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈలాన్ మస్క్ తీసుకోండి. ఈలాన్ మస్క్ ఎందుకు అంత అగ్రెసివ్గా ఉంటాడు అంటే ఏంటంటే వాళ్ళకు బేజల్ గ్యాంగ్లియాన్లో హై అమౌంట్ ఆఫ్ డోపమైన్ రిలీజ్ అవుతుందన్నమాట. సో ఒక డిప్రెస్డ్ పర్సన్ ఏమవుతుందంటే ఈ డోపమైన్ అనేది తగ్గిపోతుంది. పాతకాలంలో మా తాత, మా నానమ్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. సో మా నానమ్మకి 85 years, 95 years మాతోనే ఉంటారు. సో ఆమె బిహేవియర్ నేను మీకు చెప్తాను సింపుల్గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింక్ ఉందనుకోండి, సింక్లో వాటర్ డ్రాప్ పడుతుంటే మనం ఏం చేస్తాం, పడితే వాటర్ డ్రాపే కదా, పడితే పోనీ నేను వదిలేస్తాం. వాళ్ళు అలా కాదు, ఒక ప్లంబర్ని పిలిపించి అది ఫిక్స్ చేసేంత వరకు వాళ్ళు నిద్రపోరు అనమాట. నిద్రపోరు అంటే బేసిక్గా ఏంటంటే లైఫ్ పైన అంత ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, రైట్? సో మనం ఏం చేస్తాం, ఏదన్నా ఒక చిన్నది బెడ్ ఏదన్నా కట్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే వదిలేస్తాం, చిన్నదే కదా. వాళ్ళు అట్లా కాదు, మాకు బెడ్లు కుట్టేవాడిని పిలిపించి దాన్ని కుట్టేంత వరకు వాళ్ళకు అజిటేషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు లైఫ్లో ప్రతి ఒక్క చిన్న దానిపైన అంత అటెన్షన్ పే చేసేవాళ్ళు, అంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారు, అంత దే లివ్ ద లైఫ్ అనమాట. మనలాగా ఏదో పొద్దున్న లేచినామా, ఏదో ఒకటి తిన్నామా, పరిగెత్తినామా అలా ఉండదు వాళ్ళకి. ప్రతి ఒక్క దాన్ని కీన్గా చూసి అబ్జర్వ్ చేసి
ఇదే వాళ్ళని 95 ఇయర్స్ 100 ఇయర్స్ బతికేలా కాపాడుతుంది అనమాట. సో ఆమె ఏంటంటే ఏ రోజు ఒక్క మెడిసిన్ డోస్ కూడా మిస్ కాదు. ఒక్క మెడిసిన్ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలి, చూపించుకోవాలి, దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అంత లైఫ్ పైన ఏంటంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది. సో దీనికి అంత రీజన్ ఏంటని మనం చూద్దాం. సో ఈ బేస్ డోపమైన్ లెవెల్స్, సో ఈ బేజల్ గ్యాంగ్లియాన్ అని ఉంటుంది కదా బ్రెయిన్లో మనకి లింబిక్ సిస్టంలో అదొక పార్ట్ అనమాట. ఇక్కడ డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో దే విల్ హ్యావ్ ప్లెజర్ ఇన్ లైఫ్. సో మీకు యాంకరింగ్ చేస్తే ప్లెజర్ వస్తుంది. బేసిక్గా మీకు యాంకరింగ్ చేస్తే ఏమవుతుందంటే ఆ బేజల్ గ్యాంగ్లియాన్లో డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క మనిషికి ఒక బేస్ డోపమైన్ లెవెల్స్ అని ఉంటాయి. హైపోథెటికల్గా ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 స్కేల్ తీసుకున్నాం అనుకోండి, నార్మల్గా ఆన్ యావరేజ్ 5 ఉంటుంది అనుకోండి. ఈ బేజల్ గ్యాంగ్లియాన్లో డోపమైన్ 5 లెవెల్స్లో ఉంటుంది. మీరు ఏదన్నా ఒక పని చేశారు, సో మీకు ఇష్టమైన పని చేశారు, మీకు ఏమవుతుందంటే ఆ బేజల్ గ్యాంగ్లియాన్ నుంచి 5 ఉన్న డోపమైన్ 6కి వెళ్తుంది, 7కి వెళ్తుంది. ఓకే, మీకు యాంకరింగ్ చేస్తే సచిన్ టెండూల్కర్కి క్రికెట్ ఆడాడు అనుకోండి, నార్మల్గా 5 ఉన్న డోపమైన్ లెవెల్స్ ఆయనకు 7కి వెళ్తాయి. అందుకే హీ విల్ డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్. మీరు యాంకరింగ్ ఎందుకు చేస్తున్నారంటే మీకు యాంకరింగ్ చేస్తే 5లో ఉన్న డోపమైన్ లెవెల్స్ 7కి వెళ్తాయి. సో యూ ఫీల్ ప్లెజర్, అందుకు మీరు యాంకరింగ్ చేస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదన్నా చేయాలన్నా, మోటివేషన్ కావాలన్నా, అది చేసిన దానివల్ల ప్లెజర్ వస్తుంది, దాన్ని డోపమైన్ అంటారు. ఈ కాలం పిల్లవాళ్ళకి ఎందుకు అది లేదు? ఈ కాలం పిల్లవాళ్ళలో ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మీరు డోపమైన్ యాంకరింగ్ చేశారు, డోపమైన్ లెవెల్ వచ్చి మీకు 5కి పెరిగి 7కి, 5 నుంచి 7కి పెరిగింది, రైట్? అది మీకు ప్లెజర్ సెంటర్ అనమాట. మీరు ఒక రీల్ చూశారు, మంచిగా రీల్స్ చూస్తూ ఉన్నారు, వీళ్ళలో ఏమవుతుందంటే డోపమైన్ 7 నుంచి 9కి పెరుగుతుంది అనమాట. అదేవిధంగా కొకైన్ తీసుకున్నారు, 10కి వెళ్తుంది డోపమైన్. డ్రగ్స్ తీసుకున్నారు, 10కి వెళ్తుంది. 10కి వెళ్ళింది ఊరికే ఉంటుందా అంటే నెక్స్ట్ డే ఏమవుతుందంటే మీ నార్మల్ 5 నెక్స్ట్ డేలో ఏమవుతుందంటే 3కో 2కో పడిపోతుంది. అంటే ఎప్పుడైతే మీరు డోపమైన్ పీక్స్ చూస్తారో, ఆర్టిఫిషియల్ అంటే ఎవల్యూషనరీ నావెల్ థింగ్స్ ఇవన్నీ, మరువానా కానీ, కొకైన్ కానీ, ఒక పాన్ చూడడం కానీ, లేకపోతే ఒక రీల్స్కి అడిక్ట్ కావడం కానీ, ఒక చాక్లెట్కి అడిక్ట్, స్వీట్కి అడిక్ట్ కావడం, ఏ అడిక్షన్ అన్నా కూడా ఏంటంటే మీ డోపమైన్ లెవెల్స్ స్పైక్ చేస్తాయి అనమాట, పీక్కి తీసుకెళ్తాయి. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీల్స్ చూస్తే డోపమైన్ 9కి వెళ్ళింది, యూ విల్ ఫీల్ మోర్ ప్లెజర్. యాంకరింగ్ చేస్తే మీకు 7కే వచ్చింది, మీరు ఏం చేస్తారు అప్పుడు? యాంకరింగ్ మానేసి 24 గంటలు రీల్స్ చూడడం స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా 24 గంటలు వేరే వాళ్ళైతే పాన్ చూడడం స్టార్ట్ చేస్తారు. పాన్ చూసినా కూడా ఇట్ విల్ గో టు పీక్. అదేవిధంగా వీళ్ళకి ఏమవుతుందంటే స్మోకింగ్, టీ, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే డోపమైన్ పీక్స్ చూస్తుంది. ఎప్పుడైతే ఆ పీక్స్కి అలవాటు పడతారో, అంతకంటే కొంచెం తక్కువ ఉన్నదంటే వీళ్ళకి ప్లెజర్ ఉండదు, లైఫ్లో ప్లెజర్ ఉండదు. యాంకరింగ్ చేస్తే ప్లెజర్ రాదు, లేకపోతే చదువుకుంటే ప్లెజర్ రాదు, ఒక క్రికెట్ ఆడితే ప్లెజర్ రాదు. వీళ్ళకి ఏవైతే అడిక్షన్స్ ఉంటాయో అవి చేస్తే మాత్రమే ప్లెజర్ వస్తుంది. ఎప్పుడైతే డోపమైన్ పీక్స్ చూస్తారో నెక్స్ట్ డోపమైన్ పడిపోతుంది. 5 అనేది బేస్ లైన్ లెవెల్ అనుకుంటే, ఎప్పుడైతే అన్యాచురల్గా డోపమైన్ సింథసిస్ పీక్స్కి తీసుకెళ్తారో 5 నుంచి 2కి పడిపోతుంది, 3కి పడిపోతుంది. ఎప్పుడైతే ఇలా పడిపోతుందో దే విల్ గో ఇన్ టు లో మోటివేటెడ్ స్టేట్. ఏం చూసినా వాళ్ళకి మోటివేట్ కారనమాట వాళ్ళు. ఎప్పుడైతే బేజల్ గ్యాంగ్లియాన్లో పడిపోతే మూమెంట్ కూడా ఉండదు. సో బేజల్ గ్యాంగ్లియాన్లో డోపమైన్ ఉండడం అనేది మూమెంట్కి చాలా అవసరం. మూమెంట్ ఉండదు, సో లైఫ్లో ప్లెజర్ ఉండదు. సో ఏది చేయాలనుకున్నా 2 చాయిస్లు ఇచ్చాడు అనుకోండి, ఒక ఇద్దరు పర్సన్ని తీసుకుందాం. ఒకడు పబ్జీకి అలవాటు పడ్డాడు, రైట్? ఒకడు జిమ్కి అలవాటు పడ్డాడు. ఎప్పుడైతే రెగ్యులర్గా జిమ్ చేస్తాడో వాడు డోపమైన్ లెవెల్ 7కి వెళ్తాయి. వాడు రెగ్యులర్గా జిమ్కి వెళ్తాడు, హీ విల్ ఫీల్ హ్యాపీ. వీడికి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే పబ్జీ అలవాటు చేసుకున్నాడు, జిమ్లో కూడా పోయి పబ్జీ చూస్తూ ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, 9కి వెళ్తుంది. సో వాడు జిమ్నంతా పక్కన పెట్టేసి 24 గంటలు పబ్జీనే ఆడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా మనము ఈ డోపమైన్ లెవెల్స్ని పైకి తీసుకెళ్తామో డిప్రెషన్లోకి వెళ్తాం, అంటే పీక్స్లోకి పీక్ నుంచి వ్యాలీలోకి వెళ్తాం అనమాట. బేసిక్గా ఇదంతా ఒక న్యూరో కెమికల్ ట్రాన్స్మిటర్. మనము పిల్లల్ని ఎటువంటి దానికి ఎక్స్పోజ్ చేస్తున్నాము? ఇప్పుడు పిల్లలు అల్లరి చేస్తున్నారా, మనకి ఏదైనా పని ఉందా, వాడి మొఖాన ఒక మొబైల్ కొడతారు చూసుకోరా అని, వాడు రీల్స్ చూస్తూనే ఉంటాడు.
వీడు అల్లరి చేస్తున్నాడా, ఏదన్నా ఈరోజు ఎగ్ పెట్టారు ఆమ్లెట్ తిననంటాడు, లేకపోతే చికెన్ పెట్టారు మటన్ పెట్టారు తిననంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, ఐస్ క్రీమ్ తెప్పిస్తారు, ఏదో ఒకటి తింటారు కదా. ఐస్ క్రీమ్ అనేది ఏంటి, మళ్ళీ ఒక షుగర్ అనేది మళ్ళీ మీ డోపమైన్ లెవెల్స్ని పీక్ చేస్తుంది. షుగర్ అనేది కూడా అడిక్షన్. ఇదే విధంగా కొంచెం కాలేజ్ ఏజ్కి వచ్చాడు అనుకోండి, వాడంతకు వాడే నేర్చుకుంటాడు, ఏంటి పాన్ చూడడం నేర్చుకుంటాడు, అది కూడా ఒక అడిక్షన్. అదేవిధంగా కుకైన్ అంటారు, ఎల్ఎస్డి అంటారు. ఇవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో వీళ్ళ లైఫ్లో కావాల్సిన దానిపైన అవసరమైనది దానిపైన రిలీజ్ కావాల్సిన డోపమైన్ ఆర్టిఫిషియల్గా అన్నెసెసరీ వాటిపైన డోపమైన్ రిలీజ్ అయ్యి నెక్స్ట్ పీక్స్లోకి వెళ్ళడానికి, పీక్స్ నుంచి వ్యాలీలోకి వెళ్ళడాన్ని వాళ్ళు డిప్రెషన్గా ఫీల్ అవుతారనమాట. సో నెక్స్ట్ ఏంటంటే 2 స్టేట్స్ ఉంటాయి దీంట్లో, రివర్సబుల్ స్టేట్ ఒకటి, ఇర్రివర్సబుల్ స్టేట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళు ఎంత డోపమైన్ అబ్యూస్ చేస్తారంటే దే కెనాట్ కమ్ టు నార్మల్ అగైన్. మనం బేస్ డోపమైన్ లెవెల్ 5 అనుకున్నాం కదా, వీళ్ళు చేసిన అబ్యూస్కి దే నెవర్ కమ్ టు 5. ఎప్పుడు ఇంకా ఎంత అబ్యూస్ చేస్తున్నాడు, 10 కోకైన్ అవి తీసుకొని వెళ్ళినప్పుడు నెక్స్ట్ డిప్రెషన్లోకి పోయి, అంటే డోపమైన్ లెవెల్స్ పడిపోయి దే నెవర్ కమ్ టు 5 అగైన్. ఇటువంటి వాళ్ళకి థెరపీ అవసరం అవుతుంది. ఇటువంటి వాళ్ళకు తప్ప ఇంకా వేరే వాళ్ళకి అసలు దాన్ని డిప్రెషన్ అనకూడదు. కొన్ని కంట్రోల్ చేసుకున్నంత, మనం పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉన్నంత చాలు. సో వాళ్ళు రికవర్ అవుతారు. ఆల్రెడీ చాలా అబ్యూస్ చేశారు వీళ్ళల్లో ఏంటంటే వాళ్ళలో మాత్రం మనము ఓన్లీ ఒక సైకియాట్రిస్ట్ కానీ ఒక మెడికల్ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ కానీ అది డిప్రెషన్ కింద డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాలి తప్పితే ప్రతి ఒక్కరు నోటికి వచ్చింది కదా, పదం ఉంది కదా అని డిప్రెషన్ అనే వర్డ్ని యూజ్ చేసి సో వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకెళ్ళకూడదు అనమాట. సార్ ఒకవేళ నిజంగా డిప్రెషన్ ఉన్నది, డోపమైన్ లెవెల్స్ అన్నవి చాలా డౌన్ ఉన్నాయి అనేసి మనకు తెలుసుకోవాలి అంటే క్లినికల్గా మనం ఏదైనా టెస్ట్ చేయించుకోవాలా? సో మనకి ఇన్వెస్టిగేషన్స్ అంటూ ఏముండవండి. సో డోపమైన్ లెవెల్స్ పడిపోవడం ఇన్వెస్టిగేషన్స్ అంటూ ఏముండవు. సో ఇది క్లినీషియన్ అబ్జర్వేషన్ అనమాట. సో వాడి హిస్టరీ తీసుకుంటే అసలు చిన్నప్పటి నుంచి ఏమేమి జరిగింది, సో వీడి డ్రగ్స్కి ఏమైనా అలవాటు పడ్డాడా, లేకపోతే ఇంకా పాన్కి ఏమైనా అలవాటు పడ్డాడా, ఏం అలవాటు పడ్డాడని చూసి సో వాడిని అబ్జర్వ్ చేసి దాన్ని విత్డ్రా చేస్తే ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాడు, ఎంతవరకు తట్టుకోలేకపోతున్నాడని కరెక్ట్గా ఒక సైకియాట్రిస్ట్ కానీ ఒక ప్రొఫెషనల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైనా పర్లేదు, అంటే ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు మాత్రమే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే దీనికి మనకు హోమియోపతిలో ఏమైనా మెడిసిన్ ఉందా సార్ డిప్రెషన్? రైట్, హోమియోపతిలో డిప్రెషన్ ట్రీట్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. సో హోమియోపతి బ్యూటీ ఏంటంటే హోమియోపతిలో మనకు డ్రగ్స్ సెలెక్ట్ చేయడం, ఒక మెడిసిన్ హోమియోపతిక్ మెడిసిన్ సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 17 to 20 టైప్స్ ఆఫ్ క్రైటీరియా ఉంటుందన్నమాట. సో ఈ 20 టైప్స్ ఆఫ్ క్రైటీరియా ఉండడం వల్ల ఏమవుతుందంటే డిప్రెషన్లో కూడా ఏ డిసీజ్ వచ్చినా, డిప్రెషన్ అనే కాదు ఏ డిసీజ్ వచ్చినా కూడా ఆ డిసీజ్ రావడానికి కారణం కానీ లేకపోతే ఆ డిసీజ్ని క్యారెక్టర్ అంట అనమాట, ఒక అది కూడా 20 టైప్స్ ఉంటుంది అనమాట. ఏ క్యారెక్టర్ వల్ల ఈ ఈ ప్రాబ్లం వచ్చిందని మనం ఐడెంటిఫై చేసి హోమియోపతి మెడిసిన్ ఇస్తే చాలా ఎక్సలెంట్గా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళతో పాటు సో వాళ్ళు ఏదైతే అనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో కొంతమందికి అడిక్షన్ ఉంటుంది, టొబాకో అడిక్షన్ నుంచి బయటికి రావడానికి హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఆల్కహాల్ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. లేకపోతే హార్ట్ బ్రేక్ అంటాం అనమాట, లవ్ ఫెయిల్యూర్ అంటాం అనమాట, దీంతో డిప్రెషన్లో వెళ్ళిన వాళ్ళకు కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్క కాజ్ని బట్టి, లేకపోతే దాంట్లో పీక్యూఆర్ఎస్ సిమ్టమ్ అనమాట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మందికి హెడేక్ వచ్చింది అనుకోండి, సో హెడేక్ వచ్చినప్పుడు గట్టిగా అరిస్తే హెడేక్ పెరుగుతుంది నార్మల్గా, కొంతమందికి ఏంటంటే గట్టిగా అరిస్తే హెడేక్ తగ్గుతుంది, దాన్ని పీక్యూఆర్ఎస్ సిమ్టమ్ అంట అనమాట. సో అదేవిధంగా ఇట్లాంటి 20 క్రైటీరియా ఉన్నాయి హోమియోపతిలో. సో మనకు ప్రతి ఒక్క కేసులో ఏదో ఒక క్రైటీరియా దొరుకుతుంది. ఆ క్రైటీరియాని బేస్ చేసుకొని మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు హై ఛాన్స్ దట్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. సో డెఫినెట్గా డిప్రెషన్లో అదేవిధంగా హ్యాబిట్స్ కానీ లేకపోతే ఏమన్నా అలవాట్లు ఉంటే దాంట్లోంచి బయటకి తీసుకొని రావడానికి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో మనము ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.